వేదికపై కూర్చున్న పెద్దలందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు మనస్ఫూర్తిగా నమస్కారాలతో పాటు మీకు కృతజ్ఞతలు కూడా చెప్పుకోవాలి. మీ వల్లనే సమాజంలో బయటికి పోతుంది ఏదైనా విషయం. తెలంగాణ సాధనలో మీ పాత్ర ఇంత అంత కాదు, బహుముఖ పాత్ర, బహు గొప్ప పాత్ర. ఇవాళ ఈ వేదిక పెద్దలు చెప్పినట్లుగా ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్ల హక్కుల సాధననే పునాదిగా ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రం తెలంగాణ విద్యార్థి యువకుల అమరుల పునాదులపైన ఏర్పడే రాష్ట్రం. ప్రధానమైన డిమాండ్ ఆత్మగౌరవం. ఇవాళ ఆత్మగౌరవం ఎక్కడుంది అంటే తాకట్టు పడ్డది. ఆత్మగౌరవం అడ్రస్ లేకుండా అయిపోయింది. బిచ్చగాళ్లకు యాచకుల కంటే హీనంగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లను చిత్రీకరిస్తున్నటువంటి ఒక విచిత్ర పరిస్థితి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ఒక వింత ప్రయత్నం. ఆదరణ కోల్పోయి నిరాదరణకు గురవుతున్న సందర్భంలో బహుశా అలాంటి ప్రేలాపనలు మాటలు జరిగినాయని నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే ప్రజలు అడుగుతూ ఉన్నారు, సార్ మొత్తం మీకే తినబెడుతున్నారట కదా అని. మాకు ఎండ పెడుతున్నాడు, మా కడుపు కొడుతూ ఉన్నాడు, మొత్తం మీకే పెడుతుండట. ఇక్కడ మేమేమి బాగలేము, ఇక్కడ వాళ్ళేమీ బాగలేరు. సకల వర్గాల వర్ణాల సబ్బండ జాతులు అన్ని రంగాల వాళ్ళు అసంతృప్తిగా ఈ రాష్ట్రంలో ఎందుకున్నారు? సాధించుకున్న జీడిపి ఎందుకు పతనమైపోయింది? సాధించుకున్న తలసరి ఆదాయం ఎందుకు దెబ్బతిన్నది? ధనిక రాష్ట్రం అన్నటువంటిది ఈ స్థితికి ఎందుకు చేరుకున్నది? తప్పు నాది కాదు, రాష్ట్ర గత ముఖ్యమంత్రిదని చెబుతున్నటువంటిది ప్రతి సందర్భంలో ఎందుకు వినబడతా ఉంది, ఎందుకు కనబడతా ఉంది? ఉన్నటువంటి దాంట్లో జరుగుతున్నటువంటి వ్యవస్థలో నీకు నీవుగా గాంభీర్యంగా మౌనంగా ఆదరణ పెంచుకునే విధంగా ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్ల నిరుద్యోగ ఆదరణను ఎందుకు నువ్వు పొందలేకపోతున్నావు? మానసికమైనటువంటి స్థితిని బాగు చేసుకొని గాంభీర్యంగా పనిచేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి విలువ పెంచే దిశగా ఉండాలి తప్ప విలువ తీసే విధంగా పనిచేయకూడదని విజ్ఞప్తి చేస్తూ ఆఖరి డిమాండ్ వరకు ఆర్థిక ప్రయోజనాలు ముఖ్యం. ప్రతి డిఏ వెనుక పోరాటం ఉంది, ప్రతి పిఆర్సీ వెనుక పోరాటం ఉంది, త్యాగాలు ఉన్నాయి. ఊరికే వచ్చింది కాదు, త్యాగాలతో పోరాటాలతో సాధించుకున్న డిఏను వదులుకోవడానికి సిద్ధంగా లేము మేము, పిఆర్సీని వదులుకోవడానికి సిద్ధంగా లేము. 10 సంవత్సరాలు 73% కడుపు నిండా ఇచ్చినటువంటి కేసీఆర్ గారు ఇవాళ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లా కనబడతా ఉన్నాడు. ఈ స్థితిని ఆ స్థితితో పోల్చినప్పుడు అయ్యో ఎంత తప్పు చేస్తాము, ఎంత పొరపాటు చేస్తామనేటువంటి మానసిక ఒక పశ్చాత్తాపం ముందున్నటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఎందుకు శత్రువుగా చూస్తున్నాడో అర్థం కావడం లేదు. మేము వేరు కాదు, మీరు వేరు కాదు. ప్రజల నుంచి మమ్మల్ని వేరు చేయకండి. వేరు చేసే ప్రయత్నం నిరంతరం ఇలాగే కొనసాగితే మేము కూడా ప్రజల దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది. ఈ వేదిక తరపున ఊరూరు పల్లె వాడవాడ తిరిగి ఏం జరుగుతున్నదో ఎందుకు ఈ రకంగా పరిస్థితి ఉందో చెప్పాల్సిన అవసరం వస్తుంది. ఆ స్థితి రావద్దని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.